Watch full episodes on Jio Hotstar. ఫుర్ఫురి నగర్ ప్రజల్లారా, ఇది మనం ఎంతో సంతోషించాల్సిన రోజు. ఎందుకంటే హాంకాంగ్లోనే అతి పెద్ద బిజినెస్ మ్యాన్ మిస్టర్ మాంక్ ఈ రోజు మన మధ్య ఉన్నారు. ఇప్పుడు వారు మీ ముందుకు వచ్చి 2 మాటలు మాట్లాడతారు. రండి సార్. ఓకే మిత్రులారా, ఒక్క నిమిషం సార్. సారీ, రావడానికి ఆలస్యమైంది. అవును, మేము కూర్చున్న తర్వాత మీరు మొదలు పెట్టండి. ఇక్కడ కుర్చీ ఎక్కడ ఖాళీగా ఉంది? ఎక్కడ కూర్చోవాలి? ఓహో, ఇక్కడ కూడా లేదే. ఇక్కడ కూడా లేదు. మోటు అక్కడున్నాయి ఖాళీ కుర్చీలు. పద అక్కడ కూర్చుందాం. ఇక మొదలు పెట్టండి సార్. ఇప్పుడు మిత్రులారా, ఒక్క నిమిషం. అరే టీ కొట్టు బాబాయ్, వేడి వేడి సమోసాలు తీసుకొచ్చివు. ప్లీజ్ ప్లీజ్ సార్, ఆ తర్వాత మీరు స్పీచ్ మొదలు పెట్టండి. హే మోటు, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను తీసుకువెళ్ళి జైల్లో పారేస్తాను. సార్ ప్లీజ్, ఐఎమ్ సారీ. ఇక మొదలు పెట్టండి. సో మిత్రులారా, ఈ బ్రీఫ్ కేసులో 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. నేను ఈ డబ్బుని ఫుర్ఫురి నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తెరుస్తాను. అప్పుడు అందరికీ పని దొరుకుతుంది, అందరికీ మంచి శాలరీస్ వస్తాయి. నేను ఫుర్ఫురి నగర్ రూపురేఖలే మార్చేస్తాను. చెట్టు ఎక్కడ నాటితేనే మామిడి పళ్ళు కాస్తే చాలు. నా ఉద్దేశం, మంచి పని ఎక్కడ చేసినా మంచి ఫలితం లభిస్తే చాలు. ఇదే నేను నమ్మింది. పతులు, ఇక్కడ మామిడి చెట్లు ఎవరు నాటలేదు కదా, అలాంటప్పుడు మామిడి పళ్ళు ఎలా వస్తాయి? అరే ఈ చుట్టుపక్కల ఎక్కడా నాకు చెట్లు కనిపించట్లేదు. అవును పతులు. మోటు, అది ఒక సామెత అంతే. దాని అర్థం ఏమిటంటే ఏదైనా చెడ్డ పని చేస్తే దాని ఫలితం కూడా చెడుగానే ఉంటుంది అని. చెడ్డ పని చేస్తే చెడు ఫలితం ఉంటుంది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. వెల్కమ్ టు ఫుర్ఫురి నగరం మిస్టర్ మాంక్ గారు. హలో, మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ యామ్ జాన్. జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. బాయ్ బాయ్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగిపో. మోటు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు పతులు. ఐడియా. మోటు, సువాసన. సారీ జాన్, తింటావా? మీరు తింటారా? వద్దు వద్దు. బాయ్ బాయ్ జాన్. అదిరింది. పత్తులు, సమోసాలు నేను తెమ్మంటే జాను తినమని పైకి శ్రేస్తావా? నాకు ఇలాంటి పనులు ఏమాత్రం నచ్చవు. అరే మోటు, నిన్ను హెలికాప్టర్లో కూర్చోపెట్టాలనుకున్నాను. జాన్ దొంగిలించిన మాంక్ డబ్బులు తీసుకొస్తావని అలా చేశాను. సారీ సారీ, ఇదిగో వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను. నిన్ను వదలు జాన్.
జాన్ అవుతాడు డాన్. మంచి మనిషికి ఒక మాట, మంచి కొట్టుకు ఒక దెబ్బ అన్నారు పెద్దలు. ఏయ్, జాన్, ఆగు. ఏయ్, ఎక్కడికి తప్పించుకోబోతున్నావు? మర్యాదగా లోపలికి రా. దయచేసి కొట్టకు, దయచేసి నన్ను కొట్టకు. నేను ఒక చిన్నారి పొన్నారి చిట్టి దొంగను, అమాయక దొంగను. పైలట్ గారు హెలికాప్టర్ ని వెనక్కి తీసుకెళ్ళండి. నాకెందుకో జైలుకి వెళ్ళాలి అనిపిస్తోంది. చింగం గారు, జాన్కి జైలుకి వెళ్ళాలనిపిస్తోందట. పాపం అతని కోరిక నెరవేర్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు, నువ్వు ధైర్యవంతుడివి. ఆ గోండా ఇప్పుడు జైలుకి వెళ్తాడు. అందుకే అంటూ ఉంటాను, చెట్టు ఎక్కడ వేస్తే ఏంటి, ఫలితం మంచిగా ఉండాలి. అంటే దానికి అర్థం చెడ్డ పని చేస్తే చెడు ఫలితమే దక్కుతుంది. మోటుపత్తులు, మీరిద్దరూ తప్పకుండా హాంకాంగ్ రావాలి. నేను దగ్గరుండి హాంకాంగ్ అంతా చూపిస్తాను. ఇదిగో నా కార్డు. థ్యాంక్ యూ సార్. ఇక నేను హాంకాంగ్కి వెళ్ళిపోవాలి. ఇక నెక్స్ట్ మంత్ అన్ని ఏర్పాట్లతో వస్తాను. ఈ సందర్భంగా ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది సార్. స్టేజ్ మీద అందరి దగ్గరకు వచ్చి నిల్చోండి, అప్పుడే అందరూ సెల్ఫీలో పడతారు. ఒక్కడుగు వెనక్కి 1 స్టెప్, కొంచెం వెనక్కి 1 స్టెప్. అందరూ కవర్ అవ్వట్లేదు. ఓహో జియా, ఏమిటిదంతా? లగైతో నేను మీకు మాట చెప్పనా, మీరిద్దరూ కలిసి హాంకాంగ్ కి వెళ్ళి సరదాగా తిరిగి రండి. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, గసిటారాం చెప్పేది అక్షరాల నిజం. మిత్రులారా, మాంక్ పోగొట్టుకున్న 100 కోట్ల రూపాయలు మీరు తిరిగి ఇచ్చారు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మాంక్ మనందరికి ఎంతో మర్యాద చేస్తారు మిత్రులారా. అయితే సరే, మనందరం కలిసే వెళదాం. ఏమంటావు మోటు? అదేంది, మీ అందరికీ సమ్మతమైతే మేమెందుకు సమ్మతించకుండా ఉంటాం? అయితే పదండి. కాంగ్ 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 హాంకాంగ్. Yes. రండి రండి సార్, నా పేరు లక్కీ గైడ్. మీకు హాంకాంగ్ అంతా తిప్పి చూపిస్తాను. ప్లీజ్ కమ్ ఇన్ మై టాక్సీ. లక్కీ గైడ్ తో మీరు వచ్చారంటే లక్ లకా లక్ అంటే చకా చక్ అయిపోతుంది. రండి రండి, త్వరగా రండి, ఎక్కండి. హలో, అరే ఏం చేస్తున్నావు నువ్వు?
లగేజ్ అతను ఏం చేస్తున్నాడు? పదండి. చింగం గారు లేచి లోపల కూర్చోండి, వెళ్ళండి. సరిగ్గా కూర్చోండి, నేను క్లోజ్ చేస్తాను. మిత్రమా, థ్యాంక్ యూ. లోపల కూర్చోండి. సరే, ఇప్పుడు ఒక మంచి హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళు, పద. తర్వాత మేము ఒకరిని కలవటానికి వెళ్ళాలి. ఏమైంది? త్వరగా పద. అరే ఏం లేదు. ఈ డోర్ ఇవాళే పాడైపోవాలా? డోంట్ వరీ, నేను దీన్ని పట్టుకొని డ్రైవ్ చేస్తానులే. లక్కీగా ఆ డోర్ని గట్టిగా పట్టుకో, లేదంటే తెరుచుకుంటుంది. ఓ డోంట్ వరీ, డోర్ పాడైపోతే ఏంటి, తలరాతేమీ పాడవలేదుగా. మీ వెంట ఈ లక్కీ గైడ్ ఉన్నాడు. నీహా. బాబు జాగ్రత్త. లగేజ్ ఆ కార్లో ఉన్నది ఎవరు? ఆ టైగర్ ఎందుకలా బయట తిప్పుతున్నారు? మనుషులు డాగిని తిప్పినట్టు తిప్పుతున్నారు. నిజానికి ఆయన ఈ హాంకాంగ్ లోనే పెద్ద డాన్, పేరు డెవిల్. ఈ హాంకాంగే ఆయన గుప్పెట్లో ఉంది. బట్ యు ఆర్ డోంట్ వరీ, యు ఆర్ విత్ లక్కీ గాయ్. అన్నట్టు ఇందాక నేను నా లక్కీ హనీ గురించి చెప్తున్నాను కదా, ఇలాగే నాతో ఒకసారి హాంకాంగ్ చూడడానికి వచ్చారు. అప్పుడు ఆయనకి లాటరీ తగిలింది. ఒక ఆయనకైతే డైమండ్ రింగ్ దొరికింది. నాతో ఉంటే మీ అదృష్టం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి. అసలు ఏం చేస్తున్నావు చెప్పు. జాగ్రత్తగా లోపలికి వచ్చి కూర్చో. మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మోటు పట్టుకో. అరే మోటు, ఏం చేస్తున్నావు? స్టీరింగ్ పట్టుకోమని నువ్వే చెప్పావు కదా. స్టీరింగ్ పట్టుకో అంటే కార్ని డ్రైవ్ చేయమని అర్థం. ముందు కూర్చున్నది నువ్వే, కార్ని డ్రైవ్ చెయ్యి. చూసారా,
చెప్పారు కదా మీరున్నది ఈ లక్కీ గైడ్ తో మీకు ఎలాంటి ప్రమాదము జరగదు. ఈ లక్కీ గైడ్ వల్లే మీ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. నీహా నీహా. లగైత్ ఎలాంటి ప్రమాదం లేదని నువ్వు అంటున్నావు, కానీ ఫ్లైఓవర్ నుంచి మేము కింద పడి ఉంటే డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిండే వాళ్ళం. కానీ పడలేదు కదా సార్. లక్కీ గైడ్ మీ వెంట ఉన్నంత వరకు ఏ బ్యాడ్ లక్ మీ దరి చేరదు. ఓకే, ఇంతకీ మీరు ఎలాంటి హోటల్లో ఉండాలనుకుంటున్నారు? 5 స్టార్ హోటల్లో, లేకపోతే అచ్చం మీరు ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగే హోటల్ లాంటిది కావాలా? ఇంట్లో భోజనంలా ఉండాలా? ఇంటి భోజనంలా ఉన్న చోటుకి తీసుకువెళ్ళు. నీహాన్, మనం సరైన చోటుకే వచ్చాం. లగైత్ ఈ లక్కీ గై చాలా జిత్తులు మారనుకుంటానా. తీయగా మాట్లాడుతూ తన సొంత గెస్ట్ హౌస్ కే తీసుకొచ్చేసాడు. నో 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 నో, మీరన్నట్టు ఈ గెస్ట్ హౌస్ నాది కాదు, మనందరిది. ఇక్కడ మీరు కోరుకున్నదల్లా దొరుకుతుంది. ప్లీజ్ కమ్. ఇక్కడ మీకు ఏ ప్రమాదము జరగదు, ఎందుకంటే మీరు ఇప్పుడు ఇక్కడ లక్కీ గైడ్ తో పాటు లక్కీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. అంటే డబుల్ లక్. కదంతా అడ్డు తిరిగిందే. లక్కీ నా మిత్రుడా, నా సోదరుడా, నువ్వు అంటున్న లక్ ఎలా ఉంటే మరి బ్యాడ్ లక్ ఎలా ఉంటుంది మిత్రమా? పదండి లోపలికి వెళదాం, లేకపోతే లక్ మరింతగా పగ పట్టేస్తుంది. మీరంతా ఫ్రెష్ అవ్వండి. ఈలోగా నేను వెళ్ళి మిస్టర్ మాంక్కి ఫోన్ చేసి వస్తాను. అదుగో మిస్టర్ మాంక్వి, మీరు లక్కీ గైడ్ తో ఉన్నారు, అందుకే లక్ ఫేవర్ చేస్తోంది. చూశారుగా, మిస్టర్ మాంక్వి దొరికారు. సార్ సార్ ఎలా ఉన్నారు? మోటు పొత్తులు ఎలా ఉన్నారు? మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషం. బాస్, ఇదిగో మీరు అడిగిన సూట్ కేస్. ఇంకొకసారి బాగా ఆలోచించండి బాస్. ఏమైంది? మీరు బయటకు వెళ్తున్నట్టున్నారు. వెళ్ళాలని అనుకోవడం లేదు, కానీ వెళ్ళక తప్పడం లేదు. నేనెప్పుడూ అంటూ ఉండేవాణ్ణి, చెట్టు ఎక్కడ నాటినా సరే మామిడి పళ్ళు కాయాలి అని. కానీ నేను ఇంతవరకు ఎలాంటి తప్పు పని చేయలేదు. అయినా నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? మాంక్, నా మిత్రుడా, నా సోదరుడా, ఏం జరిగింది? ఒక్కసారి మాతో చెప్పొచ్చు కదా మిత్రమా. మీలో ఎవరికీ తెలీదు, ఇక్కడ మిస్టర్ డెవిల్ అనే పేరు గల గొప్ప డాన్ ఉన్నాడు. అతని పేరు విన్నాం, పైగా అతన్ని ఈ రోజు కళ్ళారా చూశాం. అతను నా మొత్తం ప్రాపర్టీస్, బిజినెస్, బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దొంగిలించుకుని వెళ్ళాడు. తల మీద గన్ పెట్టి నా చేత సైన్ కూడా చేయించాడు. నేను సంపాదించిందంతా ఈ రోజు నుంచి డెవిల్ పేరు మీద రాస్తున్నానని రాసిచ్చాను. ఇప్పుడు నాకంటూ ఏమీ లేదు. నేను రోడ్డు పాలయ్యాను. ఇప్పుడు నేను హాంకాంగ్ వదిలి వెళ్ళిపోవడమే మంచిది. సార్, ఫుర్ఫురి నగర్ లో ఇంతకు ముందు మోటి మీకు సహాయం చేశాడు కదా, ఆయన సహాయం కోరొచ్చు కదా. వీళ్ళు తెలుసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ సూట్ కేసుని లాక్కొని తీసుకొచ్చి మీకు ఇస్తారు. చెప్పండి, మేమేం చేయాలి చెప్పండి. ఇది ఫుర్ఫురి నగర్ కాదు మోటు, ఇది హాంకాంగ్. పైగా అతను చాలా పెద్ద డాన్. మీకేదైనా అయితే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను. అయినా ఇక్కడున్న పోలీసులు మీకు హెల్ప్ చేయరా? ఇక్కడున్న పోలీసులు కూడా అతనితో చేయి కలిపారు. అతన్ని వాళ్ళేమీ చేయరు. సార్ మీరేం దిగులు పడకండి, వాడు ఎక్కడ దొరుకుతాడో అది చెప్పండి చాలు. మిగతా విషయాలు మేం చూసుకుంటాం. నాకు అందిన సమాచారం ప్రకారం ఈ రోజు బుల్లెట్ ట్రైన్ లో సంజన వెళ్తున్నాడు. అక్కడ ఆయన సీక్రెట్ డన్ ఉంది. చాలే ఆపు, నోరు కాస్త అదుపు చేయడం నేర్చుకో. వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఫుర్ఫురి నగర్ నుంచి ఇక్కడికి చూడ్డానికి వచ్చారు. వాళ్ళ ప్రాణాలే ప్రమాదంలో పెడతావా? మోటుపత్తులు, ప్లీజ్ మీరు బయలుదేరండి. మీకందరికీ హాంకాంగ్ చూపించలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది. సార్ సార్, మళ్ళీ మిమ్మల్ని చూసే అదృష్టం నాకుందో లేదో తెలియదు. ఇలాంటి సందర్భంలో ఒక సెల్ఫీ తీసుకుని వెళ్తే బాగుంటుంది కదా.
ఓహో జియా, ఈ సెల్ఫీలకి టైం పడలేదా? అందరూ రండి. ఓకే, కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. ఓకే. ఓహో జియా, ఏదో రోజు ఈ సెల్ఫీల వల్ల ఇబ్బందులు పడతావు. ఇకనైనా మారు. బాయ్ బాయ్ మోటు పత్లు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. వచ్చి వెళ్ళిపోయి ఉంటాడా ఏంటి? ఇప్పటి వరకు కనిపించలేదు. చేసేదేముంది, వెయిట్ చేద్దాం. మోటు, అరుగో ఆయనే మిస్టర్ డాన్. ఇక్కడ వాళ్ళందరూ ఆయన్ని డెవిల్ ద డాన్ అని పిలుస్తుంటారు. అతని ఎడమ చేతిలో ఒక బ్లాక్ బ్రీఫ్ కేస్ ఉంది కదా, అందులోనే మిస్టర్ మాంకీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. మోటు, కడుపు ఖాళీగా ఉంటే నీ బుర్ర పనిచేయదని తెలిసే సమోసాలు తీసుకొచ్చాను. ఇవిగో నీకు ఇష్టమైన సమోసాలు. నేనే నీ కోసం స్పెషల్ గా తయారు చేసి తీసుకొచ్చాను. వీటి అవసరం నీకు ఉండొచ్చు కదా. అదిరింది. ఇప్పుడు చూడండి, వాడు ఎముకలు సున్నం లేకుండా చేసేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. అదిరింది. గుంజావ్ షిమ్ షిమ్. మిస్టర్ డాన్, మర్యాదగా సూట్ కేసు నాకివ్వు. గాడ్స్, పట్టుకోండి అతన్ని. ఈ దెబ్బ కాచుకో. మీరు హాంకాంగ్ లో ఛాంపియన్స్ కావచ్చు, నేను ఫుర్ఫురి నగర్ లో ఛాంపియన్ ని. గాడ్స్, త్వరగా పట్టుకోండి అతన్ని. బ్రీఫ్ కేస్ తీసుకొని పారిపోతున్నాడు. పట్టుకోండి అతన్ని. హలో హలో, ఇటు చూడండి. జాగ్రత్త. మీరు ఫైటింగ్ చేస్తున్నారా లేదా కబడ్డీ ఆడుతున్నారా? త్వరగా బ్యాగ్ లాక్కోండి. అలాగే, ఏదో ఒకటి చేస్తాను. అలసిపోయాను.
మోటు నువ్వు బాగానే ఉన్నావు కదా? బానే ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల బతికిపోయావు. దీనికంతటికి కారణం నా లక్కే. ఎక్కడైతే ఈ లక్కీ గైడ్ ఉంటాడో అక్కడికి అదృష్టం వచ్చి నవ్వుతుంది ఇలా. అయ్యమ్మో, నేను అసలు గన్నుతో ఫైర్ చేయలేదు, కానీ ఇతను ఒక్కసారి నోట్ తెరిచి నవ్వు ఫైర్ చేసేసరికి కొబ్బరి బొండాలు పాటాయి. వావ్, మోటు! నిజంగా భలే ఫైటింగ్ చేశావు. నేను దీన్ని మిస్టర్ మాంక్ ఇచ్చేస్తాను. మీరందరూ ఈ రోజే తిరిగి వెళ్ళండి, ఎందుకంటే డెవిల్ సొంత మనుషులు పోలీసులు మీకోసం వెతుకుతారు. సమస్య అంతా పరిష్కారం అయిన తర్వాత మీరు ఇక్కడికి రండి. ఆ తర్వాత మీరు మా బాస్ తోనే ఉండండి. అప్పుడు మనం అంతా బోల్డ్ అని సెల్ఫీలు తీసుకుందాం. బాయ్. తాజా వార్తలు. నిన్న రాత్రి నుంచి బొంబాయిలో భారీ వర్షాలు కురవటం మొదలైనాయి. చాలా మంది ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయారు. వాతావరణ నిపుణులు చెప్పిన దాన్ని బట్టి మరో 48 గంటలు భారీ వర్షాలు. నాకెందుకో ఒంట్లోంచి వణుకు పుట్టుకొస్తుంది. ఒకవేళ డెవిల్ మనుషులు మనం ఎక్కడున్నామో కనిపెడితే నన్ను కాపాడండి. చూసారా, ఎవరికి ఏమీ కాలేదు. ఇదే లక్కీ గైడ్ ప్రత్యేకత. ఇవాల్టి వార్తల్లో హాంకాంగ్ లో అతిపెద్ద బిజినెస్ మ్యాన్, చాలా మంచివాడైన మిస్టర్ డాంగ్ మీద దాడి చేసి అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్, బ్యాంక్ డాక్యుమెంట్స్ దొంగిలించారు. హాంకాంగ్ లో డాంగ్ ఎన్నో చారిటీలు రన్ చేస్తున్నారని తెలుసు. హాంకాంగ్ లో ఏ ఒక్కరూ పేదవారిగా ఉండకూడదనేదే ఆయన కళ. హాంకాంగ్ లో ఏ ఒక్క నేరం జరగకుండా చూడాలనేదే ఆయన మరో కళ. మిస్టర్ డెవిల్ మంచివాడని టీవీ వాళ్ళు చూపిస్తున్నారు. నాకు తెలిసి ఈ ఛానల్ మిస్టర్ డెవిల్ అయి ఉంటుందేమో. నో 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 నో, మిస్టర్ డెవిల్ ఈయన కాదు. ఆయన పేరు మిస్టర్ డాంగ్లీ. ఆయన చాలా మంచి మనిషి. పాపం మొత్తం దొంగిలించేశారట. ఖచ్చితంగా మిస్టర్ డెవిల్ పని అయి ఉంటుంది. అసలు ఇంతకీ మిస్టర్ డెవిల్ అంటే ఎవరు? ఈ పని చేసింది మిస్టర్ డెవిలేనని అందరూ అనుమానిస్తున్నారు. మిస్టర్ డెవిల్ వార్ ఆఫ్ మిస్టర్ మోంక్లీ. ఈయనే మిస్టర్ డెవిల్. చాలా ప్రమాదకరమైన వాడు. ఈయన దగ్గరే ఆ టైగర్ పెట్ ఉంది. మిస్టర్ డాంగ్ డెవిల్ కి భయపడి అండర్ గ్రౌండ్ అయ్యారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. తనని ఎక్కడ అంతం చేస్తారని చాలా భయపడుతున్నాడు. అందిన సమాచారం ప్రకారం డెవిల్ ఇప్పుడు ఈ రూపంలో తిరుగుతున్నాడు. ఎవరో అతని లేటెస్ట్ ఫోటో తీసి మాకు పంపించారు. మీరు కలవడానికి వెళ్ళింది తన్నే కదా? గడ్డం మీసాలుంటే మీరు తన్ని గుర్తుపట్టలేదా? మోటు పతులు, మీరు నన్ను ఇరికించేశారు. నో 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 నో. మోసం, భరించలేనంత మోసం. మోంక్లీ! డెవిల్ ఎక్కడున్నావు? నా ముందుకి రా. నీ అసలు రూపం ఏంటో మాకు తెలిసిపోయింది. మా ముందుకి రా డెవిల్. టైగర్ స్టాప్. టైగర్ లోపలికి వెళ్ళు. మొత్తానికి మీకు తెలిసిపోయిందన్నమాట. ఇదేం బాగోలేదు. మీ అందరికీ నిజం తెలిసిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఎలాగూ తెలిసిపోయింది కాబట్టి ఇక ఈ వేషం తీసేయొచ్చు. ఎందుకు మా చేత ఇంత తప్పుడు పని ఎందుకు చేయించావు? మిస్టర్ డాంగని డోపిడీ చేయడానికి మీ మనుషుల్ని పంపించవచ్చు కదా. తెలుసు మోటు, తెలుసు. నేను మొదటి నుంచి మొదలు పెడతాను. నేను ఫుర్ఫురీ నగర్కి ఎందుకు వచ్చానో నీకు తెలుసా? ఆ డాంగ్ కారణంగా ఇక్కడ నా మీద పోలీస్ గవర్నమెంట్ ప్రెషర్ పెరిగిపోయింది తెలుసా. అందుకే నేను ఒక సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అక్కడ వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు, బలహీనులు అయి ఉండాలి. అలాంటి చోటే డెన్ వేసుకోవాలనుకున్నాను. అక్కడి నుంచే ఈ ప్రపంచాన్ని ఏలాలనుకున్నాను. ఇక ఇప్పుడు నీ రెండవ ప్రశ్నకి జవాబు. ఈ పని నేను మీ చేత ఎందుకు చేయించాను? దానికి జవాబు ఏంటంటే, నువ్వు పోరాడే పద్ధతి వేరుగా ఉంది.
అన్ఆర్థడాక్స్. నువ్వు ఒక సర్ప్రైజ్ వెపన్వి. నీలాంటి వెపన్ ఒకటి వస్తుందని డాంక్ మనుషులు కనిపెట్టలేరు. పాపం వాళ్ళందరికీ తెలిసింది కన్వెన్షన్ ఫైట్ మాత్రమే. అన్నింటికీ మించి నా మనుషులందరూ వాళ్ళకి తెలుసు. అందుకే నేను ఈ పని అప్పగించడానికి కొత్త వాళ్ళు కావాలి అనుకున్నాను. ఇలాంటి పని చేయగల ధైర్యం నీకు తప్ప ఎవరికుంది? అందుకే నేను మీ అందరి చెవుల్లో పువ్వులు పెట్టాను. ఇందాక నువ్వు అన్న మొదటి మాట తప్పు. ఫుర్ఫురీ నగర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. మేమంతా బోళా మనుషులం. మనసులో నిజాయితీ నింపుకొని ఉన్నాం. నువ్వు ఆ నిజాయితీని అవకాశంగా మార్చుకున్నావు. ఇక నువ్వు అన్న రెండవ మాట ఓకే. ఫుర్ఫురీ నగర్ లో ఎవరు బలహీనులు కాదు, అందరూ బలవంతులే. అదే నిజమని నేను ఇక్కడే నిరూపిస్తాను. నీ దగ్గరున్న బ్యాగుని నేను లాక్కుని మరీ వెళతాను. నా చేతులతో నీకు ఇచ్చింది మళ్ళీ నేనే తీసుకుని వెళతాను. ఓకే? చాలా బాగుంది. నువ్వు చెప్పిన మాటలు వినడానికి చాలా బాగున్నాయి. మామిడి పళ్ళు కావాలనుకున్నప్పుడు వేరే చెట్టేస్తే ఎలా మొలుస్తాయి? చాలా బాగుంది. మీలాగా నాకు మామిడి పళ్ళు అవసరం లేదు. ఎట్టు చూసినా నేను కట్టుకున్న కొంచెం కోటే కనిపించాలి. ఆ కోట దాటి ఎవరు లోపలికి రారు. రా, నువ్వు కూడా ట్రై చేయి. ఓహోయ్. మోటు నా కాలు గుచ్చుకుంది. లగైతు వాడు మనిషా లేక ముళ్ళ పందా. మోటు జాగ్రత్త. వదిలిపెట్టాను. సార్ వాళ్ళు వదిలిపెట్టండి సార్. వాళ్ళు ఇంకెప్పుడు ఇటువైపు రారు. మిస్టర్ డెవిల్ సార్, వీళ్ళంతా చాలా మంచివారు. వీళ్ళని వదిలేయండి ప్లీజ్. నేను వెంటనే వెళ్ళి ఫుర్ఫురీ నగరానికి పంపించేస్తాను. ఓకే, ఒక్క అవకాశం ఇస్తాను. రేపు వీళ్ళు హాంకాంగ్ లో కనిపిస్తే ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలరు. ఓయ్. ఓకే థ్యాంక్ యూ సార్. త్వరగా లేవండి. ఆయన మనసు మారక ముందే త్వరగా వెళ్ళిపోదాం పదండి. మిస్టర్ డెవిల్, ఇప్పటికి వెళ్ళిపోతున్నాను, కానీ మళ్ళీ తిరిగి వస్తాను. నీ దగ్గరున్న బ్రీఫ్ కేస్ లాక్కెళ్ళి డాంగికి అప్పగించే బాధ్యత నాది. ఫుర్ఫురీ నగర్కి చెందిన మోటు చేస్తున్న వాగ్దానం ఇది. నీ కోసం ఎదురు చూస్తాను మోటు. నీ కోసమే ఎదురు చూస్తాను. లేదు, నేను ఫుర్ఫురీ నగర్ వచ్చే ప్రసక్తే లేదు. మిస్టర్ డాంగ్కు సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్ని అతనికి అప్పగించేంత వరకు ఇక్కడి నుంచి నేను కదిలే ప్రసక్తే లేదు. నేను కదలను. ఓహో, నువ్వు మొండివాడివి. సరే, నువ్వు వాళ్ళని ఎదిరించాలంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి. వాళ్ళని ఎదిరించడానికి ట్రైనింగ్ కేవలం బోన్లెస్ మాస్టర్ మాత్రమే ఇవ్వగలరు. బోన్లెస్ మాస్టరా? లగైతు బోన్లెస్ చికెన్ గురించి అయితే విన్నాను, కానీ ఈ బోన్లెస్ మాస్టర్ ఎవరు? ఎస్, ఆయన ఈ హాంకాంగ్ లోనే హైయెస్ట్ మౌంటైన్ టైమో షాన్ లో దొరుకుతారు. కానీ నేను ఇప్పుడు మీతో రావడం లేదు. పేరులోనే నాకు లక్కీ ఉంది. నిజానికి నేను చాలా అన్లక్కీ. నాకు జరిగే ప్రతి ఒక్కటి పెద్ద ప్రమాదానికి దారితీస్తూ ఉంటుంది. నో, ఇటు చూడు. నన్ను కలిసిన దగ్గర నుంచి మీరు ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నారు.
నో 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 నో. అరే మనసులో అనుకున్న దాన్ని బట్టే లక్కీ అన్లక్కీ ఉంటాయి. నేను నమ్మేది ఒక్కటే, నీ కారణంగా మేము ఏదైనా ప్రమాదంలో పడితే తప్పించుకుంటున్నాం. నువ్వు మాతో వచ్చే తీరాలి. పద, మాతో రా, వచ్చేయి. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. నిజంగా నువ్వు మంచి ఫ్రెండ్వి. కమాన్, లెట్స్ గో, లెట్స్ గో. చూసావా, నువ్వు మాతో ఉన్నందువల్లే తప్పించుకున్నావు, లేదంటే ఏదైనా జరగచ్చు. యు లక్కీ మ్యాన్. ఇంకెప్పటికీ నీతో స్నేహాన్ని మేము వదులుకోము. ఆయన్ని బోన్లెస్ మాస్టర్ అని ఎందుకు అంటారంటే ఆయన శరీరం రబ్బర్ లాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంటే శరీరంలో ఎముకలు లేనట్టుగా ఉంటాడు. ఆయన చాలా తక్కువ మందికే ట్రైనింగ్ ఇస్తాడు. నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. అన్నయ్య, సమోసాలుంటే తినిపించు ఫటాఫట్. సారీ అన్నయ్య, సమోసాలంటే ఏమిటో మాకు తెలియదు. ఇక్కడ టీ మాత్రమే దొరుకుతుంది. సర్లే, అయితే అందరికి టీ ఇవ్వు. కూర్చోండి, ఇప్పుడే ఇస్తాను. ఈ ఆట వింతగా ఉందే. వీళ్ళు కళ్ళ గంతలు కట్టుకుని ఫుట్బాల్ ఆడతారు. దాన్ని బ్లైండ్ బాల్ అంటారు. ఫుట్బాల్ కి ఒక గ్యాడ్జెట్ ని బిగించి దాని శబ్దం విని దాన్ని కిక్ చేస్తారు. ఇది చాలా డిఫికల్ట్ గేమ్. ఏయ్, కొత్తగా వచ్చారా ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను బోన్లెస్ మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ మీ అందరం ట్రై చేశాం, కానీ ఈ రోజు వరకు మాస్టర్ మాకెవ్వరికి నేర్పలేదు. లావుగా పొట్టిగా నీకెందుకు నేర్పిస్తారు? మాట్లాడే పద్ధతి తెలీదు. ఓయ్ మోటు మిత్రుడా, నా సోదరుడా, అటు చూడు, మెట్లున్నాయి. ప్రతి కుంఫు స్కూల్ కు వెళ్ళాలంటే ఇలాంటి మెట్లు ఎక్కుకుంటూనే వెళ్ళాలి మిత్రమా. వెళ్ళు, త్వరగా మొదలుపెట్టు. మేము మెల్లగా టీలు తాగి వస్తాం మిత్రమా. నేను మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకునే వెళ్తాను, చూడండి. పారిపోదాం పద. షర్బత్ ఉంటే బాగుంటుంది, సమోసాలతో తింటే ఇంకా బాగుంటుంది. అరే నేను కూడా చాలా అలసిపోయాను. పైకి వెళ్ళాక రసగుల్లా దొరక్కపోతే నా తల తిరిగిపోవడం ఖాయం. నేను తిన్న ఇడ్లీలన్నీ అరిగిపోయాయి. చట్నీ మీద ఒట్టు. అయ్యమ్మా! అయ్యమ్మా!
మాకన్నా ముందు మీరెలా వచ్చారు? ఈ కొండపైకి రావడానికి బై రోడ్ దారుంది. మేము జీప్ లో వచ్చాం. మీరు మెట్లెందుకు ఎక్కారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మిత్రులారా, నాకు నిజంగా తెలీదు. నాకు ఇప్పుడే తెలిసింది మిత్రమా. ఆగండి, ఆగండి. అదిగో అదే బోన్లెస్ మాస్టర్ వాళ్ళ ఇల్లు. పదండి. నేను హీమ్ నరేష్ గారి శిష్యుణ్ణని బోన్లెస్ మాస్టర్ కి చెప్తే చాలా బాగుంటుంది. బహుశా ఆయనకి చెప్తే సంతోషంతో ఒప్పుకోవచ్చేమో. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, చేయకు, ఎప్పుడు అలా చేయకు. బోన్లెస్ మాస్టర్ లాంటి డయాబ్లోకి ఎవరైనా సిఫారిష్తో వస్తే అస్సలు నచ్చదు మిత్రమా. ఆయన క్యాండిడేట్ సమర్థతను చూసే అడ్మిషన్ ఇస్తారట మిత్రమా. పెద్దన్నయ్య, నువ్వు చెప్పేది అక్షరాల నిజం. ఆయన గురించి మనం చెప్పకూడదు. దారింజియో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్. నా ఉద్దేశం మాస్టర్ ఇంట్లో ఉన్నారా? మేము ఆయన్ని కలవడానికి వచ్చాం. హలో, ఐఎమ్ గ్యాంగ్. నా పేరు చీ గ్యాంగ్. మీరెవరు? తప్పుగా అనుకోవద్దు, నాకి మాట్లాడే తెలుగు కొంచెం కబాబ్. లగైతు మటన్ కబాబ్ గురించి విన్నాను కానీ దీని గురించి వినలేదు. ఈ కొంచెం కబాబ్ ఏంటి? అతని ఉద్దేశం తెలుగు అంత బాగా రాదు అని అంటున్నాడు. ఏం పర్వాలేదు, మేము నీకు తెలుగు చక్కగా నేర్పిస్తాం. ఓ, నా ఇంగ్లీష్ గుడ్, కానీ తెలుగే కబాబ్. అది బోటి కబాబ్. అయితే నాకు మీరు తెలుగు తినిపిస్తారా? బాబు, ఎందుకు బోటి కబాబు మటన్ కబాబు అని ఆకలి పెంచుతావు? నాకు బాగా ఆకలిగా ఉంది. తినిపిస్తారంటే నేర్పిస్తారా అని. ఓకే ఓకే, మేము నీకు నేర్పిస్తాం. ముందు ఒకసారి మాస్టర్ గారిని పిలుస్తారా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడే పిలుస్తాను. మాస్టర్. మీరందరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను వాడి మీద పగ సాధించాలి. నేను వాడిని కొట్టి జైల్లో పడేస్తాను. వాడి మెదడుని చిత కొట్టేస్తాను. నేను వాడిని వదిలిపెట్టను. వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. ఏంటి, అప్పుడే ట్రైనింగ్ అయిపోయిందా? ఇంకా ట్రైనింగ్ కావాలా? కోపం శాంతించిందా? బాడీ మొత్తం శాంతించింది. ఇంక కోపానికి అంత చోటు ఎక్కడుంటుంది? ఎస్, మనసు ప్రశాంతంగా ఉండడం అవసరం. కుంఫులో కోపానికి ఎలాంటి తావు లేదు. నువ్వు చేసేదంతా ఆత్మవిశ్వాసంతో, ఫోకస్ అండ్ ఫెయిత్తో చేయాలి.
ఇంతకు ముందు నా గురువు నరేష్ కూడా ఇదే మాట చెప్పారు. అంటే నువ్వు మా నరేష్ స్టూడెంట్ అన్నమాట. ముందే ఎందుకు చెప్పలేదు? ఆ మాట ముందే చెప్పుంటే ఇన్ని తన్నులు తినేవాడివి కాదుగా. హిమ్ నరేష్ నిజానికి నాకు మంచి ఫ్రెండ్. సార్ ఒక్క నిమిషం, నాకు డాక్టర్ జట్కాతో ఒక పర్సనల్ పని ఉంది. పెద్దనయ్య ఒక్క నిమిషం అలా సైడ్కి వస్తావా? మోటు నా మిత్రుడా, నా సోదరుడా, సారీ ఈయన గారికి నరేష్ తెలుసని నాకెలా తెలుస్తుంది మిత్రమా? సార్ డాక్టర్ జట్కాతో ఒక పర్సనల్ అకౌంట్ క్లియర్ చేసుకొచ్చాను. సారీ. పద చికెన్ అన్నయ్య పద. మోటు గారు మీ మధ్య నేనెందుకు? అది ఏమంటారు దాన్ని? మీకు ఒక సాబిత ఉంది కదా, సాబిత. ఏం సామెతో చెప్పు. అది ఇక్కడ సామెత. లగైతు ఆ సామెత ఏంటో చెప్పమనే కదా మేము ఇందాక నుంచి అడుగుతున్నాం. అది సామెత, అదే వెల్కమ్. ఓ అంటే నీ ఉద్దేశం స్వాగతం అనే కదా. వెల్కమ్ అని స్వాగతం అని అంటారు. ఆ స్వాగతం. ఆగండి. ముందు మాస్టర్ గారు తిని ఉమ్ముతారు, తర్వాత మీరందరూ తినాలి. లగైతు మాస్టర్ గారు భోజనాల్లో ఉమ్ముతారు అంటే ఏంటి? ఆయన భోజనాన్ని కాదు, భోజనం మీద ఉమ్ముతాడు. భోజనం మీద ఉమ్ముతారా? ఎలా ఉమ్ముతారు? ఆయన ఉమ్మిన భోజనాన్ని మేమెలా తినాలి? మాస్టర్ ఉమ్ముతారు, ఆ తర్వాత మీరందరూ తినాలి, లేదంటే మాస్టర్ కిక్ యూ అవుట్. వాడి మాటలు మీరేమి పట్టించుకోవద్దు. వాడి ఉద్దేశం ఏంటంటే తినడం నేను ప్రారంభించేంత వరకు ఎవరు భోజనం చేయకూడదు. ముందుగా ఆహారాన్ని నేను వాసన చూసి ఆహారం టేస్ట్ ని నేను అంచనా వేయగలను. తర్వాతే భోజనం చేస్తాను. స్మెల్ నచ్చకపోతే వీడు మళ్ళీ రెండోసారి వంట చేయవలసి వస్తుంది. సారీ, మా తెలుగు బోటి కబాబు. అయ్యమ్మో, నీ బోటింగ్ కబాబ్ చాలా ఖరాబుగా ఉంది. వీడు తెలుగు భాషకి బాధితులం కాకూడదు, లేదంటే ఏదో ఒక రోజు మనందరినీ బోటి కబాబ్లో మార్చేస్తాడు. అయ్యమ్మా. చాలా బాగుంది. పత్రు చూడు, నీళ్లు పట్టే ఎక్సర్సైజ్ ఇక్కడ కూడా చెయ్యాలి. మోటు నా మిత్రుడా, నా సోదరుడా, నువ్వు మాస్టర్ ఇక్కడకు వచ్చే ముందే బకెట్లో నీళ్లు నింపేసే మిత్రమా. ప్రతి కుంగ్ఫు ట్రైనింగ్ ప్రారంభం ఇలాగే ఉంటుంది మిత్రమా. ఆగమోటు, ఏం చేస్తున్నావు నువ్వు? అది మాస్టర్, నేను బకెట్లలో నీళ్లు నింపుతున్నాను. కుంఫు ట్రైనింగ్ లో అన్నిటికన్నా ముందు ఈ పల్లె చేయిస్తారు కదా సార్? ఎవరన్నారు? అది డాక్టర్ జట్కా చెప్పాడు. నన్ను క్షమించు మిత్రమా. చూడండి, ఈ బకెట్లలో నీళ్ళని మేము ఈ రకంగా నింపుతాం. ఈ బకెట్లలో నీళ్లు మెట్ల కోసం. లగైతు బకెట్లలో ఉన్న నీళ్ళని మెట్లను కడగడానికి పైప్ తోనే వదలొచ్చు కదా. ముందు బకెట్లలో నింపు, తర్వాత మెట్లపై పంపు. నా తెలుగు కొస్త కబాబ్ మీరు వేరే అనుకున్నారు. అయినా మెట్ల మీద నీళ్లు పొయ్యరు, అవే ఇక్కడికొచ్చి ఇందులో కూర్చుని స్నానం చేస్తాయి.
ఘసిటెరామ్ అతని ఉద్దేశం మెట్లు కాదు, పక్షులు. అవే అవే. అతను తెలుగు పట్టించుకోవద్దు, పట్టించుకుంటే ప్రమాదంలో పడతారు. మోటు, బేసిక్ ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నావు? అవన్నీ నీకు గుర్తున్నాయి, నేను చూశాను. ఇప్పుడు నువ్వు అంతకన్నా కఠినంగా చేయాలి, అప్పుడే నువ్వు సూపర్ అడ్వాన్స్ కుంఫుని నేర్చుకోగలవు. అలాగే మాస్టర్. అయితే చెప్పు, మైండ్ అండ్ బాడీ ఎన్ని వస్తువులు? 2. తప్పు. మామూలు మనిషికి అవి 2, కానీ నీకు మాత్రం ఇప్పటి నుంచి అవి 2 ఒకటే కావాలి. నీ మైండ్ ఏం ఆలోచిస్తుందో నీ బాడీ కూడా సరిగ్గా అదే చేయాలి, అప్పుడే 2 ఒకటవుతాయి. మైండ్ ఒకటి ఆలోచించినప్పుడు బాడీ అది చెయ్యకపోతే అప్పుడు అవి 2 అవుతాయి. ఇప్పటి నుంచి మనం మైండ్ అండ్ బాడీని ఒకటి చేసే ట్రైనింగ్ చేద్దాం. చెప్పింది అర్థమైందా? అలాగే మాస్టర్. ఇప్పుడు నువ్వు దీని మించి పరిగెత్తాలి. థింక్. నీ శరీరం చిన్నదని ఆలోచించు, అలాగే పరిగెత్తు. లగాయతు, ఇలాంటి బురదలో పరిగెట్టడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఇప్పుడు చూడండి. ఆ బురద మీద నుంచి వెళ్ళాలి, ఆ బురదలోంచి కాదు. లగాయతు, అది అంత సులభం కాదు. తీసుకోండి సబ్బులు నీళ్లు. ఎక్కడ లగాయతు? దీన్నే మడ్ స్కీయింగ్ అంటారు, అంటే మడ్ మీద స్కీయింగ్ చేయడం. వెళ్ళిమోటు, ట్రై చేయి. మనసులో అనుకుంటూ ఉండు, నీ శరీరం బరువు కాగితం కంటే తక్కువని. అలా అనుకుంటే సాధించగలవు. వెళ్ళు. ఓకే మాస్టర్, నేను ప్రారంభిస్తాను. నా బరువు కాగితం కన్నా తక్కువ, కాగితం కన్నా తక్కువ, కాగితం కన్నా తక్కువ. పత్తులో చూడు, నేను సాధించాను, సాధించి చూపించాను. నా మైండ్ అండ్ బాడీ ఒకటైపోయాయి. నేను ఈ బురదలో చాలా ఈజీగా స్కీ చేయగలుగుతున్నాను. అదిరింది, అదిరింది. మోటు కిందకి చూడు. ప్రాక్టీస్ చేయి. మనసు, తనువు రెండిటి కళ్ళు తెరిచి ఉంచు. కళ్ళు మూసుకుంటే ప్రపంచంలో ఉన్న అందాన్నంతా మిస్ అయిపోతావు. అదిరింది.
మోటు బోన్లెస్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నాడని విన్నాను. ఇక్కడ మీరంతా నుంచి ఏం చేస్తున్నారు? వెళ్ళండి, మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే బాస్. బాస్, మేము దీన్ని తెరవలేకపోతున్నాం. ఏంటి? మీకు ఒక్క బ్రీఫ్ కేస్ తెరవడం కూడా చేత కాలేదా? అసలు ఎందుకు పనికిరారు మీరు? బాస్, డాంగ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటేనే అది ఓపెన్ అవుతుంది. ఒకవేళ బలవంతంగా లాక్ ని బ్రేక్ చేస్తే అది బ్లాస్ట్ అయిపోతుంది. తర్వాత దాని లోపల ఉన్న డాక్యుమెంట్స్ అన్ని నాశనం అయిపోతాయి. ఏం చేయలేం. అయితే వెళ్ళి ఆ డాంగ్లీని వెతుకుతండి, కనిపెట్టండి. ఒకవేళ మోటు పొత్తులతో కలిసి ఉన్నాడేమో. వెల్కమ్ మిస్టర్ డాంగ్, వెల్కమ్. మీతో ఒక చిన్న పని పడింది. ఈ బ్రీఫ్ని ఓపెన్ చేసివ్వు. ఈ బ్రీఫ్ కేస్ ను ఓపెన్ చేసే పాస్వర్డ్ నీకు దక్కదు. నీ దుర్మార్గపు ఆలోచనలో కార్యరూపం దాల్చడానికి నేను సహకరించిన మిస్టర్ మాంక్లీ. చెట్టు ఎక్కడ వేస్తే ఏముంది, ఫలితంగా మామిడి పండు కావాలి. కానీ ఇప్పుడు ఇతన్ని ల్యాంటో ఐలాండ్కి తీసుకువెళ్ళండి. పట్టుకోండి అతన్ని. మాస్టర్ మాస్టర్, ఇది మీరు ఎలా చేశారు? ఎలా చేశారు? ఇది అల్టిమేట్ ఫార్మ్ అప్ మైండ్ బాడీ కోఆర్డినేషన్. మైండ్ ఎలాగైతే ఆలోచిస్తుందో అలాగే బాడీ చేయాలి.
సెకండ్ థాట్ లేకుండా. మాస్టర్ గారు నాకు కూడా నేర్పించండి ప్లీజ్. ఇది నేర్చుకోవడానికే సంవత్సరాలు పడుతుంది, కానీ నీకంత సమయం లేదు కదా మోటు. నువ్వేదైతే నేర్చుకుంటున్నావో అనుకున్నది సాధించడానికి ఆ విద్య సరిపోతుంది. మైండ్ ఎలాగైతే ఆలోచిస్తుందో అలాగే బాడీ చేస్తుంది. ఇది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ బాడీ మైండ్ కోఆర్డినేషన్. మైండ్ ఎలాగ ఆలోచిస్తుందో బాడీ అలాగే చేస్తుంది. ఇది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ బాడీ మైండ్ కోఆర్డినేషన్. మోటు ఏమైంది మోటు? మోటు 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 పతులు అతని చేతులు పట్టుకో మిత్రమా, చేతులు పట్టుకో. మోటు మోటు లే మోటు 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 శాబాష్ మోటు, నాకున్న స్టూడెంట్స్లో నువ్వే బెస్ట్. ఇవాల్టి వరకు నీలాంటి స్టూడెంట్ని చూడలేదు. నువ్వింకా ప్రాక్టీస్ చేయవలసింది ఇంకొకటి మిగిలింది. సాయంత్రం వరకు నువ్వు ఇలాగే ఉండాలి. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, ఇలా ఎంతసేపు సహిస్తావు? నేను ఇది చూడలేకపోతున్నాను మిత్రమా. ఓ డోంట్ వరీ డాక్టర్ జట్కా, అతను ఇంత తక్కువ టైంలో ఎంత నేర్చుకున్నాడో ఒక్కసారి ఆలోచించు. మోటు అరే సరిగ్గా పడుకో, కాళ్ళు కిందకి పెట్టు. అరే మోటు ఏమయ్యాడు? మోటు ఏమైంది? ఏమైంది పత్తులు? నువ్వు కూడా బోన్లెస్ మోటులా మారిపోయావు మోటు. కంగ్రాచులేషన్స్. మోటు
నీ ట్రైనింగ్ ఇవాళ్టితో పూర్తయింది. మీ అందరినీ కలవటం నాకు సంతోషంగా ఉంది. హాంకాంగ్ వచ్చినప్పుడు నన్ను కలవటానికి తప్పక రావాలి. మీరందరూ వెళ్ళిపోయారంటే నేను మీ అందరినీ కాల్ చేస్తాను. భయపడకండి, నేనేం చంపడం లేదు కదా. కాల్ చేస్తాను అంతే. లగైతో మేము ఏం తప్పు చేసామని మమ్మల్ని కాల్ చేస్తానంటున్నావు? అది కాల్ చేస్తాననే వర్డ్ సరైంది కాదేమో. నేను ఒక సజెషన్ ఇవ్వాలి. సజెషన్. నువ్వు సలహా ఇవ్వాలనుకుంటున్నావా? మాస్టర్, మీకు నిజంగా చాలా ధన్యవాదాలు. మీరు చేసిన సహాయాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. పక్కా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మాస్టర్. బాయ్ బాయ్. ఈ సెల్ఫీల పిచ్చిని నువ్వు ఎప్పుడు వదులుతావు? సరే, వెంటనే ల్యాంటో ఐలాండ్కి తీసుకురా. ఫ్రెండ్స్, మంచి కబురు వచ్చింది. మిస్టర్ డాంగ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఇప్పుడు మన వాళ్ళందరూ అతన్ని పట్టుకొని ల్యాంటో ఐలాండ్కు తీసుకొస్తున్నారు. టైగర్, ఇవాళ నీకు స్పెషల్ మీల్స్ ఇవ్వబోతున్నాను. సార్, మోటు పతులు మమ్మల్ని వెంబడిస్తున్నారు. ఫినిష్ దెమ్. ఏంటిది? హ్యాండ్స్ అప్. అందరూ చేతులు పైకెత్తండి. ఎలా ఉన్నావు మోటు? ఇప్పుడేం చేస్తావు? మిస్టర్ డివిల్తో పెట్టుకున్నందుకు ఏ గతి పట్టిందో చూడు. చూడు, నీ ముచ్చువు నీ ముందుకొస్తుంది. నా మిత్రుణ్ణి వదలండి ప్లీజ్, నా మిత్రుణ్ణి వదలండి. మోటు, పత్తులు, నేను వస్తున్నాను. నువ్వేం భయపడకు. పత్తులు వచ్చే
వస్తున్నా. మర్యాదగా కారు ఆపు. ఆపుతాను, కానీ నువ్వు ముందు వెళ్తున్న కారుని టచ్ చేసి రావాలి. ఏంటి, అర్థమైందా? మోటు ఎక్కడికి వెళుతున్నావు? నా చెవులో పువ్వు పెట్టాడా? నేను వదిలిపెట్టాను. ఎక్కడికి వెళ్ళారు? నాకైతే బోన్లెస్ మాస్టర్ ఇచ్చిన ట్రైనింగ్ పని చేస్తోంది. ఏంటి, అతను బోన్లెస్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడా? ఓ నో. సార్ సార్, మోటు బోన్లెస్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు అతను మమ్మల్ని వెంబడిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి బాస్? ఫినిష్ దెమ్. అందరినీ అంతం చేసేయి. ఒక్కరూ మిగలకూడదు. వాళ్ళు ఇక్కడికి రాకూడదు. మిమ్మల్ని వదిలిపెట్టాను. అయ్యమ్మో, మోటు వైపుకి విసిన నా తుమ్మమ్ముళ్ళు ఇటువైపే వస్తున్నాయి. అటాక్! నిన్ను వదిలిపెట్టాను. చెప్పు, మిస్టర్ డాంగ్ ని ఎక్కడ దాచిపెట్టారు? లెంటో వైలెంట్ లో. ఇక వెళ్ళు. అరే, ఎక్కడికి పారిపోతున్నారు? ఎక్కడికి పారిపోతున్నారు? రండి. ఇంతవరకు నా ఫైట్ ఎలా ఉంటుందో మీరు ఎవరు చూడలేదు. రండి, చూపిస్తానా. హలో మిస్టర్ డాంగ్, హౌ ఆర్ యూ? హాంకాంగ్లో నేరాలే లేకుండా చేద్దాం అనుకున్నావు కదా, పేదరికం లేకుండా చేద్దాం అనుకున్నావు. డెవిల్ నుంచి తప్పించాలనుకున్నావు. కానీ ఇప్పుడు హాంకాంగ్లో డాంగే లేకుండా పోతాడు. చెట్టు ఎక్కడ నాటితే ఏముంది, ఫలితంగా మామిడి పళ్ళు కావాలి. ఈరోజు నా టైగర్ నీతో పాటు లంచ్ చేస్తాడు. ఐ హోప్ యువర్ డోంట్ మైండ్. ఇవాళ నువ్వు నన్ను అంతం చేస్తే చేసేయి, కానీ రేపు నాలాగే ఇంకొకడు పుట్టుకొస్తాడు. వాడు నీతో పాటు నీ పాపాలని కడిగి పారేస్తాడు. ఆ రెండో వాడు కూడా వచ్చేసాడు మిస్టర్ డాంగ్. టైగర్ అటాక్!
వీడు మనిషా జంతువా? దొరికితే వీడు నన్ను లంచ్గా తినేడు కదా. వీడితో గొడవ పడ్డా కష్టం. ఈ రోజు లంచ్ మిస్ చేస్తాను. అయినా నా పొట్టేం అసలు బాగోలేదు. అరే ఎక్కడికి పారిపోతున్నావు టైగర్ అన్నయ్య? ఒక్కసారి ఆగు. అరే ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? వాయిచింగ్ చియాంగ్. అయ్యమ్మా, వీడొచ్చింది ఫైట్ చేయడానికా లేక బబుల్ గమ్ తినడానికా? హియా! అచ్చూ! కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏ మాత్రం పని చేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. సింగం గారు ఫైర్ చేయండి. ఫైర్ చేస్తూనే ఉండండి.
రా ఇప్పుడు పట్టుకో మోటు. సబాష్ మోటు, ఇప్పుడు నువ్వు ఎగరగలుగుతున్నావు. నా బ్రీఫ్ కేస్. ఇలా జరగడానికి వీల్లేదు. బాయ్ బాయ్ బాస్. ఇలాంటి టైంలో ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది కదా బాస్. మేము చాలా పెద్ద తప్పు చేశాం. మా వల్ల మీరు ఎంతో బాధపడ్డారు. దయచేసి మమ్మల్ని క్షమించండి. సారీ సార్, వెరీ సారీ. మనిషి అన్న తర్వాత తప్పు చేయటం సహజం. ఆ చేసిన తప్పును దిద్దుకునేవాడే అసలైన మనిషి అవుతాడు. మోటుపతులు, మీరు హాంకాంగ్లో నేరాలు లేకుండా చేశారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. చూసావా మోటు, ఈ లక్కీ గైడ్ లక్కు వల్లే ఇవాళ ఇదంతా జరిగింది. అలాగైతే ఏం జరుగుతుంది? చూసారా, ఇదంతా మన లక్కీ వల్లే జరిగింది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.